ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్. ఈ కాన్స్టిట్యూయెన్సీలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి? అంటే ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లో నవీన్ యాదవ్ అని ఈ ప్రాంతవాసి స్థానిక నాయకుడు. ఇక్కడ ప్రజలకు పిలిస్తే పలికే నాయకుడు. ఇక్కడ ఏ అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలో చూస్తే నవీన్ యాదవ్ గారు అయితేనే బాగుంటుందని ఇక్కడ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైనా పెళ్ళిళ్ళైనా, శుభకార్యాలైనా, వినాయక సంబంధించిన మండపాలైనా, ఏదైనా సమస్య ఉంటే పేదవాళ్ళు ఒక మనిషిగా కలిసిపోతాడు కాబట్టి అతనే ఉండాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఉప ఎన్నిక ద్వారా అతన్ని గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నట్టుగా స్పష్టంగా ఊపడుతుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ గురించి, బీజేపీ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళది ఇక్కడ ఎలా నడుస్తుంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ పనిచేసినారు, అధికారంలో ఉన్నారు, ఏమి పని చేసినట్టుగా అవుపడతలేదు. కనీసం ఒక పేదవానికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సన్నబియ్యం ఇచ్చింది, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్లమ్ అందరూ కూడా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత నాయకుడు, స్థానిక నాయకుడు కాబట్టి నవీన్ యాదవ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు ప్రజలందరూ. ఇక బీఆర్ఎస్ విషయంలో పాపం ఒక రాజకీయాలంటే ఏమో తెలియదు. గతంలో గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏం పనిచేసినట్టుగా అవపడతలేదు. కాబట్టి వాళ్ళు రెండో స్థానం కోసమే బీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నట్టుగా అవపడుతుంది.